నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతూ ఉన్నాయి. కువైట్లోని కువైటీ పౌరులకు, ప్రవాసులకు మనం చూసుకుంటే కువైట్లోని శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. మీరు తగినన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే వడదెబ్బ తగిలే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాస్త్రవేత్తలు తెలుపుతూ ఉన్నారు. వివరాల్లోకి వెళితే ఖగోళ శాస్త్రవేత్త అదెల్ ఆల్ సాదూన్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్ వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం కువైట్లో ఈరోజు కొన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 51 డిగ్రీల సెల్సియస్కు పైగా చేరుకునే అవకాశం ఉందని చెప్పేసి ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు కువైట్లో నమోదవుతాయని చెప్పేసి ఆయన తెలపడం జరిగింది. కాబట్టి కువైట్లో ఉన్న ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి, అలాగే మర్తబాలో మనం చూసుకుంటే 51 డిగ్రీల సెల్సియస్కు ఉష్ణోగ్రతలు చేరుకున్నాయి. వీలైనంత వరకు సూర్యరశ్మికి ప్రత్యక్షంగా గురి కాకుండా ఉండాలని, నిరంతరం నీరు త్రాగాలని చెప్పి ఆయన సిఫారసు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకుంటే అధిక ఉష్ణోగ్రతల కారణంగా ముఖ్యంగా ప్రవాస కార్మికులు, మన భారతీయులు బయట పని చేసేవారు ఎవరైతే ఉన్నారో ఎక్కువగా నీళ్లు తాగుతూ హైడ్రేట్గా ఉండాలని చెప్పేసి, నీళ్లు తాగకపోతే డీహైడ్రేషన్కు గురయ్యి మీరు సృహ తప్పి పడిపోయే అవకాశం ఉంది, అలాగే వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఆయన వివరించడం జరిగింది. ముఖ్యంగా నడిచేవారు ఎవరైతే ఉన్నారో చాలామంది కాలినడకన మనం చూసుకుంటే నడుచుకుంటూ వెళుతూ ఉంటారు. అటువంటి వారు ఉప్పు కలిపిన నీటిని తీసుకువెళ్ళడం మంచిదని చెప్పేసి, ఎందుకంటే చెమట రూపంలో మన శరీరంలోని లవణాలన్నీ వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి లైట్గా ఉప్పు కలిపిన నీటిని తీసుకొని వెళ్ళడం వల్ల, నడిచేవారు ఆ నీరు తాగడం వల్ల మీ యొక్క శక్తిని కోల్పోకుండా ఉంటారని చెప్పేసి ఆయన వెల్లడిస్తూ ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలో పనిచేసేవారు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయట ఎవరూ పని చేయవద్దు, నీడ పట్టున ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఎందుకంటే గతంలో కూడా చాలామంది ప్రవాస కార్మికులు బయట పని చేస్తూ వడదెబ్బకు గురయ్యారు. కాబట్టి ముఖ్యంగా మన భారతీయ కార్మికులు డెలివరీ రంగంలో కానీ, భవన నిర్మాణ రంగంలో కానీ అన్ని రంగాలలో పనిచేస్తూ ఉన్నారు. బయట పని చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.